అసలు మరణించిన వ్యక్తి తిరిగి లేవడము సహజమా? ఒక వ్యక్తి మరణించిన తర్వాత పునరుత్థానం అవ్వడము సహజమా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుత్థానము అనగా తిరిగి లేచుట అని అర్థం అండి. ప్రసన్న, పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి లేచుట. యేసు నామములో తిరిగి లేవడమే పునరుత్థానం. ఈ పునరుత్థానం గురించి దినాన కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. దాని ముందు శిలువ మరణం పొందిన యేసయ్య ఆ యొక్క శిలువ బరువు ఎంత అంటే దాదాపు 150 కేజీలు బరువు మోసాడండి. యేసయ్య బరువు వచ్చి 85 కేజీలు, ఆయన శిలువ బరువు వచ్చి 150 కేజీలు బరువు. శిలువ ఎత్తు వచ్చి 15 అడుగులు శిలువ ఎత్తండి. ఆ శిలువ వెడల్పు వచ్చి దాదాపు 8 అడుగులు. యేసయ్యకి చేతుల్లో శీలలు కొట్టారు కదా మేకులు, ఆ మేకులు 3/4 ఇంచీలు మేకులు అండి, 3/4 ఇంచీల మేకులు. ఆ ఇక పొడుగు వచ్చి దాదాపు 8 ఇంచీలట. దాదాపు యేసయ్య శిలువ మరణం పొందినప్పుడున్న సైనికులు ఎంతమంది సైనికులు అంటే 350 మంది సైనికులు ఉన్నారండి. 350 మంది సైనికుల మధ్యన యేసయ్య ఆ శిలువను మోస్తూ వెళ్ళాడట. ఎందుకు ఏమని చెప్తున్నా ఈ పునరుత్థాన బలం ఎంతో మీరు ఎరగాలన్న విషయము ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నా అండి. ఆ గుర్రపు రౌతులు 50 మంది రౌతులటండి. యేసయ్య శిలువ శ్రమ పడిన టైం వచ్చి దాదాపు 17 గంటలు ఆ శిలువ మోస్తూ, శిలువ భారాన్ని మోస్తూ పడిన కష్టాలు అన్నీ కూడా 3 సార్లు ఆయన కింద పడినట్టుగా మనము చరిత్రకారులకు చెప్తున్నారు. ఈ తలలో దిగిన మేకులు ముళ్ళు వచ్చి దాదాపు 17 ముళ్ళు దిగినాయటండి. చిందిన రక్తము 6.5 లీటర్లట. శరీరం మీద గాయాలు ఎన్ని గాయాలంటే 5480 గాయాలట. వీపుపై ఉన్న గాయాలు దాదాపు 150 గాయాలట. ఇంత బాధలు పడుతూ శిలువను మోస్తూ యేసయ్య తీసుకెళ్ళాడు కదా, ఆయన శిలువ మరణం పొందాడు కదా. ఈ శిలువ మరణం పొందిన తర్వాత అనేకమైన అపోహలు వచ్చినాయండి. యేసయ్య తొందరగా శిలువ మీద చనిపోయాడు, తిరిగి ఆయన సమాధిలో పెట్టారు. ఆయన చెప్పిన రీతిగా 3వ దినాన్ని తిరిగి లేస్తానేక ఏ మాట ఇచ్చి చెప్పాడో, ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ కాపలా కాసిన సైన్యము ఆ యొక్క సమాధి పెట్టి ఆ సమాధి యొక్క ఆ ద్వారము తెరవబడి ఉంటే, ఎందుకంటే వారు రాజు యొక్క ముద్రతో సీలు వేశారండి. రాజు వేసిన సీలు, ముద్ర సీలు ఎవరు ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ యొక్క ఆదివారం తెల్లవారుజాను వచ్చి చూసేటప్పటికి ఆ సీలు లేదు, ఆ చైన్ లేదు, ఏమీ లేవు. అన్ని తెగతి ఊడిపోయి అదంతా దొర్లింపడి బయటికి వచ్చేసి ఉందండి. వీరికి అనుమానం వచ్చింది, ఏంద్రా ఇది లోపల తీరా చూస్తే యేసయ్య ఉన్న సమాధి ఖాళీ సమాధి కనబడిందండి. యేసయ్య ఉన్న సమాధి ఖాళీ సమాధి ఎప్పుడైతే కనబడిందో ఈ సైనికులు పరుగున వెళ్ళి ఆ ప్రధాన యాజకులకి వీళ్ళందరూ చెప్తే వారు కొంత డబ్బులు ఇచ్చట, వారికి డబ్బులు ఇచ్చి అన్నారట, మేము వెళ్ళినప్పటికీ వారి శిష్యులు వచ్చి ఎత్తిపోయారని చెప్పండి అని అబద్ధ సాక్ష్యం వారి చేత చెప్పించినట్టండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, సందేహములను పారదులున్న గొప్ప దేవుడు నా దేవుడు అండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. సందేహాలతో ఉన్న ప్రతి వారికి ఇది నిజమా, యేసు ప్రభు పునరుత్థానం నిజమా అని ఎంతమందికి అయితే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నిటినీ ఆయన పారదోలిన దేవుడు అండి. అందుకే ఈరోజు నేను పెట్టుకున్న అంశము, సందేహాలను పారదోలిన గొప్పవాడు నా దేవుడు. ఈరోజు ఆ దినాన ఉన్న డౌట్స్ ఉన్న రీతిగా
ఈరోజు కూడా డౌట్స్ లేకుండా లేవండి. ఎందుకంటే లోకం యొక్క తీరేమనగా ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం అనేది అసాధ్యం. కానీ అది సాధ్యం ఎవరికి అంటే ప్రభువైన యేసు క్రీస్తునకు మాత్రమే అది సాధ్యం. దేవుని నామమున మహిమ కలుగును గాక. యేసయ్యకు మాత్రమే సాధ్యం అండి. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరువబడెను. ఈ దినాన యేసు ప్రభు పలికిన ప్రతి మాట కూడా అది నెరవేరిందండి. ఎందుకంటే ఆ దినాల్లో యేసయ్య సమస్యలు పడిపోయాడు, సమాధిలో ఆయన చనిపోలేదు, ఆయన సమస్యలు పడిపోయారు కనుక సమాధిలో పెట్టేశారు. ఆ సమాధిలో పెట్టుకొని 3వ రోజున లేచి బయటకు వచ్చేసాడు. ఇలాంటి కథలు అపోహలు కొన్ని వందలు వచ్చినాయండి. కొన్ని వందల అపోహలు వచ్చినాయి. ఒకవేళ యేసయ్య చనిపోకుండా సమస్యలు పడిపోయి సమాధి పెట్టిలో పెట్టేస్తే ఆ యొక్క ఏదైతే ద్వారం మూసారో ఆ ద్వారం మూయడానికి చాలామంది మనుషులు వెళ్ళి తోయారటన్నది. ఒకరిద్దరి వల్ల సాధ్యం కాదు. అది చాలామంది వెళ్ళి తోసి దాన్ని పక్కన పెట్టాలట. అంత బరువైన ద్వారం. గాలి పాస్ అవుదండి, ఆక్సిజన్ పాస్ అవ్వదు. అది ఏ రీతిగా చూసినా సరే ఖచ్చితంగా లోపల ఉన్న చాలా కష్టదాయకమైన విషయం. ఇలా రకరకాల అపోహల మధ్యన జనాల మధ్యన ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సందేహాలతో ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని పారద్రోలిన గొప్ప దేవుడు నా దేవుడు అండి. శిష్యులు కూడా సందేహాలు వచ్చినాయండి. శిష్యులు కూడా సందేహాలు వచ్చినాయి. అందుకే యేసు ప్రభు 3వ దినం లేచి వారు కనబడినప్పుడు వారందరూ చూసి 3 రకాల విషయాలు జరిగినాయండి అక్కడ. మొదటిది ఏంటంటే యేసుని చూడగానే వారు భయపడ్డారట. యేసుని చూడగానే భయపడిరి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనము 37, 38 వచనం చదవనమ్మా. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? 37, 38 చదవనమ్మా. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై ఏం కనబడినామా? భూతం ఒకటి కనబడిన వారు తలంచారటండి. వారు భయాక్రాంతులై భూతము యేసయ్య కనబడితే వారు ఒక భూతం అని చెప్పి తలంచారట. ఎవరు? యేసుని వెంబడించిన శిష్యులు, యేసయ్య పునరుత్థానాన్ని నమ్మని శిష్యులు. వారు భూతమని తలచినప్పుడు యేసయ్య చేసిన కార్యాలు ఎందుకు వారు కలవరపడుచున్నారు? ఎందుకు వారు భయపడుతున్నారు అంటే వారు భూతం అనగా కింద రాయబడినది ఆత్మను చూచెనని, ఆత్మ మేము చూసాము అని అనుకున్నారటండి. అందుకే అక్కడ యేసయ్య చేసిన మొదటి పని ఏంటంటే అన్నాడు, అయ్యా నేను యేసయ్యను, మీ యేసయ్యను నేనే. భూతానికి శరీరం ఉండదు, భూతానికి శరీరం ఉండదు, ఆత్మ ఉండదు. మీరు వచ్చి నా చేతులను చూడండి, నా చేతుల్లో దిగొట్టిన గాయాలను చూడండి, నా పాదాలు చూడండి. ఆ కింద వచ్చిన చదివితే ఇవన్నీ రాస్తారండి. నా చేతులను నా పాదాలను చూడని అన్నాడు. తర్వాత అంటున్నాడు, అయ్యా తినుటకు మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా? తినుటకు ఏమైనా ఆహారం ఉందంటే శిష్యులు తీసుకొచ్చారటండి. ఒక చేపను తీసుకొచ్చారు, కాల్చిన చేప ముక్కను తీసుకొచ్చారట. శిష్యులు కాల్చిన చేప ముక్కను తీసుకొచ్చారట. యేసయ్య దాన్ని తిన్నారటండి. ఈరోజు ఈ యొక్క విషయం ఏంటంటే వారు నమ్మలేకపోతున్నారండి. యేసయ్య సజీవుడిగా లేచాడన్న సత్యాన్ని వారు నమ్మలేకపోతున్నారు. కాబట్టి నేను సజీవుడను అని యేసయ్య నిరూపించాడు. ఎలాగంటే తన యొక్క చేతులను చూడమన్నాడు, తన కాళ్ళను చూడమన్నాడు, తన శరీరంలో ఏ సేళ్ళు అయితే దిగొట్టారో ఆ రంధ్రాలు మీ చేతులు పెట్టి చూడండి. భూతానికి ఇలాగ శరీర ఆకారం ఉండదు, దయ్యాలకు ఉండవు. మీరు భూతమని అనుకున్నారు కదా, మీరు ఆత్మని అనుకున్నారు కదా, మీరు వచ్చి నన్ను చెక్ చేయండి, మీరు నన్ను చెక్ చేయండి అని దేశే చెప్తున్నారండి. ఈరోజు వాక్యం అనే దేవుని మాట్లాడుతున్నారు. విశ్వాసం అంటే ప్రూఫ్స్ ఉండి నమ్మడం కాదండి. విశ్వాసం అనగా
ఏది లేకుండా నమ్మడం అంటే ఏది లేకుండా నమ్మడం. ఈరోజు వాక్యం నేను మాట్లాడిన సత్యాన్ని వారు భయపడ్డారు. అందుకే యేసయ్య మొట్టమొదటి పని ఏమనగా ప్రత్యక్షమయ్యాడండి. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. నేను ప్రభువైన యేసును అని నిరూపించుకున్నాడండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలి. 3 దినాలు ఆయన తిరిగి లేచిన యేసే తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు ఆ 3వ దినానికి తిరిగి లేచాడండి. ఎందుకంటే 5 రకాల ప్రజలు, 5 రకాల యొక్క హృదయాలు కలిగిన వారు ఆ రోజు ఉన్నారండి. 5 రకాల హృదయం. ఒక రకం ఏంటంటే దుఃఖాక్రాంతంతో నింపబడిన హృదయం కలవారు. కొంతమంది చింతలు ఉన్నాయండి. యేసు ప్రభువు యొక్క పునరుత్థానం మరణించిన తర్వాత కొంతమంది చింతపడ్డారు. మరొక రకం ఏంటంటే వారి యొక్క మందమతులైన హృదయాలు కలవారు. అంటే యేసు యొక్క కార్యాన్ని నమ్మని మందమత్తు గలన ప్రజలు ఉన్నారండి. 3వ రకం ఏంటంటే మండుతూ ఉన్న హృదయాలు కలవారు. ఆయన వాక్యం చేత మండుతుండలేదా అనే వాక్యాన్ని మనం చూస్తున్నామండి. 4వదిగా మీతో చెప్పిన మాటలు నెరవేరినవని ఆ యొక్క లేఖనములను నమ్మిన హృదయాలు కలవారు. 5వదిగా వారు దేవునిలో మహానందముతో ఆ ఎడతెగక ప్రార్థన చేయొచ్చు దేవుని యొక్క సంధి వెళ్ళిన హృదయాలు కలవారు. ఈ రకాల 5 రకాల ప్రజలు ఉన్నవారికి ఈ యొక్క హృదయాలు కలవారికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడండి. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. యేసయ్య పునరుత్థానుడైన దేవుడు మొట్టమొదటిసారిగా శిష్యుడితో మాట్లాడినప్పుడు ఆయన పలికిన మంచి శుభకరమైన మాట ఏమనగా మీకు సమాధానం కలుగునుగాక. ఎందుకు ఈ మాట అంటే కలవరంతో ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటే అసలు యేసయ్య ఉన్నాడా లేడా అని భయాందోళనతో ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటే వారి యొక్క మనసు నిండా వేదన ఉంది, వారి మనసు నిండా చింత ఉంది, వారి మనసు నిండా దుఃఖం ఉంది, వారి మనసు నిండా భారం ఉంది. కాబట్టి యేసయ్య అంటున్నాడు మీకు సమాధానం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలుగా మన అందరికీ ఈరోజు ఈ పునరుత్థాన దినాన దేవుడు మనకిచ్చే అభయకరమైన మాట ఏమనగా మీకు సమాధానం కలుగునుగాక. ఏ బాధలు ఉన్నాయో, ఏ చింతలు ఉన్నాయో, ఏ దుఃఖాలు ఉన్నాయో, ఏ భయందోలు ఉన్నాయో నా యేసయ్య పునరుత్థాన బలముతో మీకున్న ప్రతి వాటిని కూడా పారద్రోలునుగాక. 2వ సత్యము యేసయ్య మొట్టమొదటిసారిగా వారు ప్రత్యక్షమయ్యారు. 2వదిగా 37 నుంచి 43 మీరు ఇంటి కింద చదువుకోండి. అక్కడ రాయబడిన యొక్క సత్యాము అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రవక్త గ్రంథంలో కీర్తనలోను నన్ను గుర్చిన రాయబడినన్నీ నెరవేరువనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యేసయ్య ద్వారాగా భరోసా ఇవ్వబడిందండి. నమ్మకం ఏర్పడింది. నా దేవుడు పునరుత్థానుడు అని చెప్పడానికి వారికి నమ్మకం ఏర్పడింది. అంతకుముందు వరకు ఆయనకు మాటే ఉండేది. అంటే నేను పునరుత్థానం అవుతాను, 3వ దినం తిరిగి లేస్తాను యొక్క మాట ఏంటంటే సాయంత్రం 6 నుండి మరుసటి రోజు సాయంత్రం 6 వరకు ఒక రోజు కింద లెక్కండి. వాళ్ళకి పగలు రాత్రి ఇలా కాదు, కానీ సాయంకాలం 6 నుండి నెక్స్ట్ సాయంకాలం 6 వరకు ఒక రోజు. మనకు ఉదయం 6 నుండి సాయంత్రం నెక్స్ట్ ఉదయం వరకు మనకు ఒక రోజు. వారి సాయంకాలం నుంచి లెక్క ప్రారంభమవుతుంది, మనకు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. అందుకే 3 పగళ్ళు 3 రాత్రులు అని రాయబడి ఉందండి వాక్యమయం. ఈరోజు యేసయ్య పునరుత్థానుడైన దేవుడు ఆ పునరుత్థాన బలమును నాకు మనకు అందరికి అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇస్తున్న నమ్మకంతో నా దేవుడు పునరుత్థానుడు. యేసయ్య స్వయాన తిరిగి లేచి తన శిష్యులందరికీ కనబడి ప్రత్యక్షమై వాళ్ళకి శుభములు చెప్తూ మీకు సమాధానం కలుగునుగాక చెప్తూ తన శరీరాన్ని వారికి చూపుతూ తన గాయాలను వారికి చూపుతూ ఆ యొక్క నమ్మని యొక్క ప్రజలను నమ్మినట్లుగా చేసిన వాడు నా దేవుడు అండి. అందుకే యేసయ్య ద్వారాగా మనకు భరోసా నమ్మకం ఏర్పడింది. 3వది ఏంటంటే యేసయ్య ద్వారాగా వెల్లడి చేయబడింది ఏంటంటే ఆ పునరుత్థానమును యేసయ్య స్వయాన వెల్లడి చేశాడండి. 44 నుండి మనం చదువుకుందాం.
45 నుండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును క్షమాపణయు ప్రకటింపననియు రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి వారితో చెప్పాను. ఆయన బెత్నీ వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. వారు ఆయనను నమస్కారం చేసి మహానందంతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. 3గా ఆయన కానే వెల్లడి చేసుకుని పునరుత్థానుడైన దేవుడను యేసయ్య స్వయాన ఆరోగ్యమై పరలోకాన్ని వెలిచినప్పుడు శిష్యులందరూ చూస్తూ మహానందంతో కేకలు వేస్తూ దేవుని యొక్క నామాన్ని కనపరిచేటండి. ఈ పునరుత్థాన దినాన 3 పనులు చేశాడు. 1, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 2, యేసు ద్వారా భరోసా ఇవ్వబడింది. 3, యేసు ద్వారా పునరుత్థానము వెల్లడి చేయబడిందండి. ఈరోజు ఆయన శిష్యులుగా ఉన్నాం మనం, ఆయన బిడ్డలుగా ఉన్నాం మనం. ఆ పునరుత్థాన బలమును స్వీకరించి ప్రజలందరికీ ప్రచురించవలసిన బాధ్యత మనందరి మీద ఉందండి. నా దేవుడు పునరుత్థానం కాబట్టి నేను కూడా పునరుత్థానం అవుతాను. నా దేవుడు సజీవుడు కనుక నేను కూడా సజీవుని అవుతాను. అందుకే దేవదూత అంటున్నారు, సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు ఇస్తున్నారయ్యా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ లేచి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మీకు సందేహాలు ఉన్నట్లయితే మీ సందేహాలను యేసయ్య పారదోలుతానే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని. అందుకే ఈరోజు మనం పెట్టుకున్న అంశము సందేహములను పారదోలే గొప్ప దేవుడు నా దేవుడు. ఏ సందేహాలున్నా ఏ అపోహాలున్నా యేసు నామములో ఇవన్నీ తొలగిపోనుగాక. ఆయన బలమును సమకూర్చే దేవుడు. ఆయన పునరుత్థాన శక్తితో నిన్ను నింపి ఈ యొక్క రానున్న దినములన్నీ కూడా ఆయన పునరుత్థాన బలంతో నడిపించునుగాక.